బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కవిత రాసిన లేఖపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అన్ని పార్టీలు కవిత రాసిన లేఖ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు రాసిన లేఖపై తొలిసారి స్పందించారు కవిత. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కవిత అంటున్నారు. నేను రాసిన లేఖ బయటకు రావడం దారుణమని కవిత అంటున్నారు. గతంలో కూడా ఎన్నో లేఖలు రాశాను, పార్టీలో ఏం జరుగుతోందో ప్రజలు చూస్తున్నారు, కోర్టులను తప్పించి ముందుకు వెళితే భవిష్యత్తు పార్టీదే అని కవిత అంటున్నారు. నాపై కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని కవిత అంటున్నారు. మే 2వ తారీఖున కవిత ఈ లెటర్ రాశారు. ఈ లెటర్లో చాలా అంశాలను కవిత పేర్కొన్నారు. అయితే బీజేపీకి ఇంకా కౌంటర్ గట్టిగా ఇవ్వాల్సింది అనే అంశాలతో పాటు పార్టీలో కోవట్లున్నారు అంటూ కవిత అంటూ ఉండటం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఒకసారి లేఖ రాసిన తర్వాత, లేఖ బయటకు వచ్చిన తర్వాత కవిత తొలిసారి మీడియాతో మాట్లాడారు. కవిత ఏం మాట్లాడారో చూద్దాం. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అనేది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. కవిత రాసిన లెటర్ సంచలనం బీఆర్ఎస్ పార్టీలో. అయితే కవిత అంటూ ఉన్నారు, గతంలో నేను చాలా లెటర్లు రాశాను, కానీ ఇప్పుడు ఈ లెటర్ బయటికి ఎలా వచ్చింది అని కవిత అంటూ ఉన్నారు. కేసీఆర్ దేవుడు, కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని కవిత అనడంపై పెద్ద ఎత్తున పార్టీలోనూ తెలంగాణ రాజకీయాల్లోనూ అన్ని పార్టీలు కూడా చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం, మై డియర్ డాడీ అంటూ కవిత రాసిన లేఖ. అయితే ఆ తర్వాత ఆ లెటర్ గురించి కవిత మాట్లాడారు. కేసీఆర్ దేవుడు, కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని కవిత అంటూ ఉన్నారు. సో దీనిపై పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతుంది? ఆ దయ్యాలు ఎవరు? ఎగ్జాక్ట్లీ, అసలు ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది కవిత అనేటువంటిది పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్లో చర్చ కొనసాగుతా ఉంది. కేసీఆర్ కి ఎప్పుడు ఆయన చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులు, ఫామ్ హౌస్ లో ఉన్న ఆయనతో యాక్సెస్ ఉన్నటువంటి వ్యక్తులు పార్టీలో ఎక్కువగా లేరు, కొద్దిమందే ఉన్నారు. అది ఒకవేళ కనుక పార్టీలో మొత్తం విశ్లేషిస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన కొద్దిమంది వ్యక్తులు, ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించిన కొద్దిమంది నాయకులు, బయట వాళ్ళు, వీళ్ళున్నారు. తర్వాత మిగతా కుటుంబ సభ్యులే ఉంటారు. కేసీఆర్ ప్రతిక్షణం ఆయన వెంట విన్నట్టున్నటువంటి వ్యక్తులు. ఎవరిని ఉద్దేశించి అన్నారు? ముఖ్యంగా కేసీఆర్ కు రాసినటువంటి లేఖ బయటకు వచ్చినటువంటి విషయం పైన చర్చ జరగాలి అనేటువంటి ఒక మాట ఆమె స్టేట్మెంట్ చేశారు. వాళ్ళు ఎవరు బయటికి లేఖను విడుదల చేశారో తెలియాలి, దాని గురించి చర్చ జరగాలి అంటున్నారు. దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది అనేటువంటి స్టేట్మెంట్ కవిత మాట్లాడినటువంటి మాటల్లో మొత్తం 3 బిగ్ అలిగేషన్ చేశారు. ఒకటి, కేసీఆర్ చుట్టుపక్కల అందరూ కేసీఆర్ వెంట దయ్యాలు ఉన్నాయి అనేటువంటిది. మరొకటి, నా పైన కుట్ర జరుగుతుంది. మరొకటి, ఇంకొక బిగ్గెస్ట్ అలిగేషన్, బీఆర్ఎస్ పార్టీలో కోవర్టులు ఉన్నారు. ఈ 3 బిగ్ అలిగేషన్. కోవర్టులు ఎవరు, దయ్యాలు ఎవరు, కుట్ర చేస్తుంది ఎవరు, కుటుంబ సభ్యుల లేదంటే బయట వ్యక్తుల, ఎవరు అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. రీజన్ ఏంటంటే 2018వ సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఎంపీగా ఓటమి చెందారు, అక్కడి నుంచి పోటీ చేసి. దానికి సంబంధించినటువంటి విషయంపైనే చర్చ కొనసాగింది. ఎందుకు ఆ ఓటమి గల కారణాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులే ఆమెను ఓటమి చెందేలా నిర్ణయం తీసుకున్నారు, ఆమె ఆధిపత్యం నిజామాబాద్ లో ఉండకుండా అనేటువంటిది ఒక చర్చ కొనసాగింది. అందులో ఉద్దేశించి ఆ మాట మాట్లాడారా లేదు అంటే, కవిత పొజిషన్ వచ్చేసి ఇంట్లో నెంబర్ 1. అంటే కొడుకు కూతురున్న, కూతురు వైపే తండ్రి మొగ్గు చూపుతారు. కూతురు అంటే అమితమైనటువంటి ప్రేమ. కవితను చాలా ఇష్టపడతారు కేసీఆర్, అంత యాక్సెస్ ఉంది ఆమెకు. ఇంట్లో నెంబర్ 1 అయినా పార్టీలోకి వచ్చేసరికి నెంబర్ 1 కేటీఆర్. సో ఇక్కడ ఏమైనా పార్టీలో ఆధిపత్యం ఆమె చెలాయించలేకపోతున్నారు, అంత ప్రాధాన్యత దక్కట్లేదు అనేటువంటి విషయంలో ఆ మాట మాట్లాడారా? నా పైన కుట్ర జరుగుతున్నటువంటి స్టేట్మెంట్ వెనకాల ఏందనేది రకరకాల విశ్లేషణలు అయితే కొనసాగుతా ఉన్నాయి. చాలా మొదటి నుంచి కవిత ఎప్పుడైతే లిక్కర్ కేసులో
లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లి బెయిల్ పైన బయట ఉన్నారు. ఇప్పుడు ఆమె వచ్చినప్పటి నుంచి కాస్త రెస్ట్ తీసుకున్నారు. తర్వాత ఫుల్ యాక్టివ్ అయిపోయారు. ఎంత యాక్టివ్ అయిపోయారంటే ప్రోయాక్టివ్ అయిపోయారు. దాదాపు 48 నియోజకవర్గాలు ఒకే ఏకధాటిన చుట్టేసి వచ్చారు. వరుసగా తీసారు. ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఇట్లా అన్ని జిల్లాల్లో ఆమె సుడిగాలు పర్యటనలు చేశారు. ప్రతి నియోజకవర్గం వెళ్ళారు. అక్కడ నాయకులతో మాట్లాడారు, కూర్చున్నారు, వాళ్ళ ఇంట్లో బస చేశారు, వాళ్ళతో లంచ్ చేశారు, ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు, సమావేశాలు ఏర్పాటు చేశారు. అదొకటి ఉండగా తర్వాత బీసీ నినాదం ఎత్తుకున్నారు. బీసీ సంబంధించినటువంటి విషయంలో పూలే ఫ్రంట్ ఏర్పాటు చేశారు. బీసీ సంఘాల నాయకులతో వరుసగా భేటీ అయ్యారు. పూలే విగ్రహాన్ని డిమాండ్ చేశారు. తర్వాత ఇలా అన్ని అంశాల్లో ఒక్కొక్క అంశాన్ని ఆమె తీసుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈమె ఈ ప్రోయాక్టివ్ అవ్వడం అనేటువంటి పార్టీలో నచ్చని వ్యక్తులు ఎవరు? కుటుంబ సభ్యుల, బయట వ్యక్తుల? దీని గురించే చర్చ కొనసాగుతుంది. అందులో భాగంగా ఆమె మాట్లాడారు. మరి కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారు. కేసీఆర్ దేవుడు అని చెప్తా ఉంది, కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయనేటువంటిది వర్డ్ పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఒక రకంగా నిన్న అంటే నిజానికి కవిత ఈ లెటర్ రాసిన తరువాత, కవిత లెటర్ బయటకు వచ్చిన తరువాత ఒక రకమైన చర్చ జరుగుతూ ఉంటే, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని కవిత మాట్లాడిన తర్వాత కనీసం లెటర్ రాయడం తప్ప మాట్లాడుకునే అవకాశం కూడా అక్కడ లేదా? ఫోన్ చేసి మాట్లాడుకుని లేదంటే కలిసి కూర్చొని చర్చించుకునే అవకాశం లేదా అనే ఒక రకమైన చర్చ జరుగుతోంది. అంటే కవిత దానికి కూడా రాత్రి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది మొదటిసారి కాదు నేను కేసీఆర్ కి లేఖ రూపంలో నా అభిప్రాయాన్ని చెప్పడం, ఇలా అనేక సార్లు జరిగింది అనేటువంటిది మెన్షన్ చేశారు. కానీ ఇప్పుడే ఎందుకు లేఖ లీక్ అయింది అనేటువంటి విషయం పైన ఆమె మాట్లాడారు. దీనిపైన అంటే నా పైన కుట్ర జరుగుతుంది అంటూ గత కొన్ని రోజులకి, ఒక వారం రోజుల క్రితం ఆమె మాట్లాడారు చిట్చాట్ లో భాగంగా. వారి పేర్లు త్వరలో బయటకు వస్తాయనేటువంటిది. కోవట్లను బయటికి పంపాలి, అప్పుడే పార్టీ బాగుపడుతుంది అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు రాత్రి. అసలు పార్టీలో నుంచి బయటికి పంపేటువంటి కోవట్టులు ఎవరు? కుటుంబ సభ్యుల, లేదంటే బయట వ్యక్తుల అనేటువంటిది మరొక చర్చకు తావిస్తా ఉంది. అయితే కవిత మాట్లాడినటువంటి మాటలు ఒక రకంగా ఇటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పరంగా ఒక పెద్ద ఆయుధం ఇచ్చినట్టుగా అయిపోయింది. ప్రత్యర్థులకు ఆయుధం ఇచ్చినట్టుగా చర్చ జరుగుతూ ఉంది. ఇంకొకటి ప్రధానంగా కవిత చేసినటువంటి అలిగేషన్స్ తో డైరెక్ట్ గా పార్టీ అధ్యక్షుడు తండ్రి కేసీఆర్ బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఒకవేళ కేసీఆర్ రాని పక్షంలో ఖచ్చితంగా తన అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయినా దీని మీద ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి తప్పని పరిస్థితి క్రియేట్ అయింది దాంట్లో ఉన్నటువంటి ఆమె మాట్లాడిన మాటలతో. సో ఈ రోజు లేదంటే రేపు కేటీఆర్ మాట్లాడేటువంటి అవకాశం ఉంది, లేదంటే లేఖ రూపంలో కేసీఆర్ కూడా స్పందించే అవకాశం ఉంది కవిత చేసినటువంటి అలిగేషన్ పైన అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. ఇదంతా వారి సమాధానం వరకు ఓకే, గానీ దయ్యాలు ఎవరు, కోవట్లు ఎవరు, లేక లీక్. సో ఇప్పుడు దానిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంటే ఈ లెటర్లో కూడా రాశారు, కనీసం ఉద్యమకారులకు సరైన ఏర్పాటు చేయలేకపోయారు ఆ సభలో అంటూ కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా రాశారు. ఆ తర్వాత దయ్యాలు ఉన్నాయి, పార్టీలో దయ్యాలు ఉన్నాయి, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అంటూ. సో ఇప్పుడు కేసీఆర్ చుట్టూ ఎవరెవరు ఎక్కువ క్లోజ్గా ఉంటున్నారు వాళ్ళందరూ కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. చాలా మంది కొత్త సీనియర్ నాయకులే ఉంటారు కేసీఆర్ వెంట సమవచ్చిలో. అంటే ఆ ఏజ్ సమకాలీకులే దాదాపు కేసీఆర్ వెంట నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారిపైన చర్చ జరుగుతూ ఉంది. ఎవరు ఎందుకు కవితను అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏముంది, కవిత పైన కుట్ర చేయాల్సినటువంటి అవసరం ఏముందని. ఇక్కడ రెండు అంశాలు. ఒకటి రోహిత్, ఒకటి కవిత మీద, సొంత కూతురు మీద కంప్లైంట్ చేసినటువంటి నాయకులను కేసీఆర్ సహించే పరిస్థితి ఉండకపోవచ్చు. ఆయన కూతురు పైనే కంప్లైంట్ చేసిన నాయకులను దగ్గరనే పెట్టుకోకపోవచ్చు, దూరంగా ఉంచే అవకాశం ఉంది. లేదు ఆయన కంప్లైంట్ రూపంలో కాకుండా కుట్ర చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కేసీఆర్ కూడా తెలియకుండా ఏదైనా కుట్ర చేసి ఉండాలి, వాళ్ళు బయట వ్యక్తులు అయి ఉండాలి. లేదు కుటుంబ సభ్యులే కంప్లైంట్ చేశారు, కవితను దూరం పెట్టే ప్రయత్నం చేశారు అనుకుంటే మాత్రం కేసీఆర్ కూడా ఏం చేయలేని పరిస్థితి, చూస్తుండిపోయే పరిస్థితి ఉంటుంది. అందరూ కుటుంబ సభ్యులే కాబట్టి ఎవరిని ఆయన దూరం పెట్టే పరిస్థితి ఉండకపోవచ్చు. ఈ రెండు రకాలైనటువంటి చర్చలు ఉన్నాయి, బయట వ్యక్తుల, కుటుంబ సభ్యులు అనేటువంటిది. దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఇక్కడితో కవిత మాట్లాడిన మాటను ఎలా చూడాలి? లేక ఎవరో బయటికి రిలీజ్ చేశారు, వాళ్ళనే కవిత దయ్యాలుగా చూసారని అనుకోవాలా? లేదంటే కేసీఆర్ని
దూరం చేస్తున్నారు, కొంతమంది మాత్రమే ఆ సర్కిల్లో ఉంచే విధంగా చేస్తున్నారు, ఒక కోటరీ తయారైంది అనే విధంగా కవిత మాట్లాడారు అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ. అంటే ఆమె ఒక క్లారిటీ ఇచ్చారు రాత్రి ఆమె మాట్లాడుతూ. ఇది ఈ రోజు సడన్ గా లేఖ విడుదలకు సంబంధించిన అంశం పైనే కాకుండా గత కొంతకాలంగా నా పైన కుట్ర చేస్తున్నారంటూ ఆమె మాట్లాడారు. అంతకుముందు కూడా మాట్లాడారు. తర్వాత పార్టీలో ఉన్నటువంటి అన్ని అంశాలను నేను ఓపెన్ గా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానంటూ స్టేట్మెంట్ చేశారు. సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చిందన్నారు. అయితే రైతు బంధు విషయంలో కూడా కవిత మాట్లాడారు. రైతు బంధు వల్ల అందరికీ లాభం చేకూరలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత నా పైన కుట్ర చేస్తా ఉన్నారు పార్టీలో అనేటువంటి స్టేట్మెంట్. ఈ మూడు గతంలోనే చేశారు. కాకపోతే దాన్ని అంత పెద్దగా సీరియస్ గా తీసుకెళ్ళలేకపోయాయి, చర్చ జరగలేదు దాని గురించి. మొత్తానికి లేఖ రూపంలో రాసిన తర్వాత లేఖ బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. కవిత వెనకాల ఉండి కుట్ర చేస్తుంది ఎవరు అనేటువంటిది ఇక్కడ బిగ్గెస్ట్ అలిగేషన్ ఆమె చేసినటువంటిది. కుట్ర కవిత అంటే కేసీఆర్ కూతురు పైనే కుట్ర చేసేటువంటి వ్యక్తులు ఎవరు? బయట వ్యక్తుల పార్టీలో, లేదంటే సొంత వ్యక్తుల, ఆ సొంత కుటుంబ సభ్యుల అనేటువంటిదే బిగ్గెస్ట్ అలిగేషన్. ఇంకోటి కోవట్టులు అంటే కాంగ్రెస్ పార్టీకి కోవటలుగా పనిచేస్తా ఉన్నారా, బీజేపీ పార్టీకి కోవటలుగా పనిచేస్తున్నారు? ఎవరు ఆ కోవట్టు? అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరు కేసీఆర్ కి? ఇది బిగ్గెస్ట్ అలిగేషన్ చేశారు ఆమె. సో ఇది సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. కేసీఆర్ గాని కేటీఆర్ గాని బయటకు వచ్చి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది కాకుండా రోహిత్ నిన్న కవిత ఎయిర్పోర్ట్ కు రీచ్ అయ్యేటువంటి సమయంలో పెద్ద ఎత్తున బీసీ సంఘాలకు సంబంధించినటువంటి కుల సంఘాల నాయకులు, తర్వాత జాగృతి టీం వీళ్ళు వచ్చారు. ఎవరు కూడా కండువా వేసుకోలేదు, కేసీఆర్ ఫోటో లేదు, ఏం లేదు. కేవలం కవిత ఆమె కవితక్క టీం అని ఇట్లా మాత్రమే వాళ్ళు మాత్రమే వచ్చారు. కవిత ఫోటోలతో మాత్రం వ్యక్తిగతంగా ఎవరి మెడలో కండువాలు లేవు పార్టీకి సంబంధించినటువంటిది. ఇలాంటి కేవలం కవితకు సంబంధించిన నినాదాలే ఉన్నాయి. దానికి రీజన్ ఏంటంటే నిన్న రాత్రి కవిత ఎయిర్పోర్ట్ కు రీచ్ అయ్యే కంటే ముందే పార్టీ నాయకులందరికీ ఇన్స్ట్రక్షన్ వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ఎవరు కవితను రిసీవ్ చేసుకోవడానికి పార్టీ తరఫు నుంచి అధికారికంగా వెళ్ళొద్దు అనేటువంటిది. అందులో భాగంగా ఎవరు రాలేదు. చాలా స్పష్టంగా నిన్న కనిపించింది. ఈవెన్ ఈ ఒక్క మాజీ కార్పొరేషన్ చైర్మన్ కూడా రాలేదు, కనీసం మాజీ ఎమ్మెల్యేలు రాలేదు, కాంటెస్టెడ్ క్యాండిడేట్లు రాలేదు. జిల్లాలకు సంబంధించిన ఒక్క నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేరు, మాజీ మంత్రులు లేరు, మాజీ ఎమ్మెల్సీ లేరు, మాజీ ఎమ్మెల్యేలు లేరు, ప్రస్తుతం ఎమ్మెల్యే లేరు. అసలు ఎవరు రాలేదు, ఒక్కరు కూడా. ఇంతవరకు ఒక దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ మినహాయించి కవిత గురించి మాట్లాడిన ఇంకొక రెండో వ్యక్తే లేరు బీఆర్ఎస్ పార్టీలో. ఎవరు రెస్పాండ్ కాలేదు ఆమె అంశానికి సంబంధించి, లేఖ విషయంలో కానీ ఆమె రాసిన విషయంలో. సో అంత స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మరి కేసీఆర్ ఇన్స్ట్రక్షన్స్, అది అధ్యక్షుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్స్ట్రక్షన్సా, లేదంటే నిజంగా వీళ్ళు ఏం జరుగుతుందో చూద్దామని ఆగారా? క్లారిటీ లేదు. నిన్న మాత్రం ఎవరు రాలేదు. కవిత చేసినటువంటి అలిగేషన్స్ తో పార్టీతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఆమెను కలిసే అవకాశం ఉందా లేదా అనేటువంటి చూడాలి. మనం చూసాం జైలు నుంచి వచ్చిన తర్వాత వరుస పెట్టి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఇంటికి వెళ్ళి కలిసి వచ్చారు ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత. కానీ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. కవిత లేఖ రాసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఆమె పైన మాట్లాడట్లేదు, ఎవరు చూడడానికి రాలేదు, కలవడానికి రాలేదు. కనీసం అంటే ఇప్పుడు కవిత ఓకే 2వ తారీఖు లెటర్ రాశారు, బయటకు వచ్చింది, ఇప్పుడు ఎవరు కూడా చూడటానికి వెళ్ళలేదు. కానీ కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయనే వ్యాఖ్యలను పార్టీ అలా తీసుకుంటోంది. ఖచ్చితంగా దాని మీద రిప్లై ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఎట్లా ఈ అడిగినటువంటి క్వశ్చన్ కి ఒకవేళ అదే ప్రాంతంలో కవిత ప్లేస్ లో బయట వ్యక్తి కుటుంబ సభ్యులు ఎవరైనా లేఖ రాసి పార్టీలో నుంచి బయటికి గెంటేసేవాళ్ళు, అంటే ఒక రకంగా చెప్పాలంటే సస్పెండ్ చేసేవాళ్ళు. గతంలో ఇదే ఘటన విజయశాంతికి జరిగింది. ఒక మహిళ అయినప్పటికీ కూడా నెంబర్ 2 పొజిషన్ ఉంది పార్టీలో. అర్ధరాత్రి పూట విజయశాంతిని సస్పెండ్ చేశారు. పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయాలు ఉంటున్నాయి అనేటువంటి. ఆమె పెద్దగా పార్టీకి నిర్ణయాలు పెద్ద వ్యతిరేకంగా పనిచేయకపోయినప్పటికీ ఏదో ఒక చిన్న సందర్భంలో మాట్లాడిన మాటకు ఆమెకు రాత్రి సస్పెండ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఈరోజు లేఖ రాసింది, లేఖ బయటకు వచ్చింది, సరే ఇంటర్నల్ గా రాశారు, అది లేఖ ఓవర్ రిలీజ్ చేశారు, ఆమె పైన క్రమశిక్షణ చర్యలు ఉండొద్దు అనుకుంటే గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు నిన్న మాట్లాడిన మాటలను కూడా సుమోటోగా తీసుకుంటే పార్టీ ఒకవేళ సొంతంగా పరిశీలిస్తే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఆమె మాట్లాడినటువంటి మాటలతో. కాబట్టి మరి సొంత కూతురు గారాల పట్టి కేసీఆర్కి అత్యంత అమితంగా ఇష్టం ఉన్నటువంటి కుటుంబ సభ్యులలో కవిత పొజిషన్ నెంబర్ 1 ఇంట్లో, కుటుంబంలో, పార్టీలో కాకపోయినప్పటికీ మరి కవిత పైన అట్లాంటి చర్యలు ఉంటాయా? లేదు. కాబట్టి ఆమె చేసినటువంటి మాటల పైన పార్టీ రిప్లై ఇచ్చేంత వరకు ఈ చర్చ కొనసాగే అవకాశం ఉంది. ప్రతిపక్షాలకు, ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ కి, బీజేపీకి ఒక రాజకీయపరమైన ఆయుధం ఇచ్చినట్టుగానే ఇది చూడాల్సినటువంటి అవసరం ఉంది.
మరి అదే సమయంలో చాలా లేఖలు రాశాను అని కవిత అన్నారు, కానీ ఇందులో చివరిన సారీ ఫర్ ఏ లాంగ్ లెటర్ అని కూడా రాశారు. అంటే నేను చాలా లెటర్లు రాశాను అనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు, కానీ ఈ లెటర్ రాసినందుకు మాత్రం సారీ ఫర్ ఏ లాంగ్ లెటర్ అని ఇలా స్టార్ మార్క్ పెట్టి కూడా రాశారు చివరిన. ఎగ్జాక్ట్లీ, అంటే కాస్త అసంతృప్తితో ఉన్నారు అనేటువంటిది కనపడతా ఉంది. ఆమె వరుసగా 48 నియోజకవర్గాలు తిరగడం అనేటువంటి దానిపైనే పార్టీలో అసంతృప్తి ఉంది. ఆమె తిరగడాన్ని వద్దు అనేటువంటిది ఆపే ప్రయత్నం చేశారు అనేటువంటి కూడా చర్చ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఆమె పైన కుట్ర జరుగుతుంది అనేటువంటి ఆమె స్టేట్మెంట్ చేశారు. కేసీఆర్ రెస్పాండ్ అయ్యే అవకాశం కూడా ఉంది. దీంతో ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలా, లేకపోతే పార్టీకి డ్యామేజ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి సిచ్యువేషన్ లో. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పైన తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఉంది క్షేత్రస్థాయిలో అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది పొలిటికల్ సర్కిల్లో. దాన్ని ఓవర్కమ్ చేస్తూ ముందుకు వెళ్ళాలంటే ఈ పార్టీలో ఉన్నటువంటి ఇబ్బందులను ఓవర్కమ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాజకీయ పార్టీ. లేదు అంటే మరొక రాజకీయ పార్టీకి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ రిప్లై ఇచ్చే అవకాశం ఉంది, మాట్లాడే అవకాశం ఉంది. రైట్ మధు, కవిత రాసిన లెటర్ బీఆర్ఎస్ పార్టీలో ఒక సంచలనం. కవిత అందులో చాలా సంచలన విషయాలే పేర్కొన్నారు. బీజేపీని పెద్దగా టార్గెట్ చేయలేదు అనే విషయం దగ్గర నుంచి సెలెక్టివ్ యాక్సెస్ అని చాలామంది ఫీల్ అవుతున్నారు అనే మాటల వరకు చాలా సంచలన విషయాలే ఇందులో ఉన్నాయి. కానీ ఇంత లాంగ్ లెటర్ రాసినందుకు సారీ అంటూ కూడా చివరిన ఆమె పేర్కొన్నారు. ఈ లెటర్ బీఆర్ఎస్ పార్టీలో ఒక సంచలనం, పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తెలంగాణలో అన్ని పార్టీలు కూడా కవిత రాసిన లేఖ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాయి. అదే సమయంలో కవిత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లెటర్ బయటికి ఎలా వచ్చింది అని కవిత అంటూనే గతంలో చాలా లెటర్లు రాశాను, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి, కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి పార్టీ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, పార్టీ ఏ విధంగా మాట్లాడుతుంది కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయనే దాని గురించి. ఇక్కడ సెలెక్టివ్ యాక్సెస్ అని చాలామంది ఫీల్ అవుతున్నారు. జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే లెవెల్ లీడర్స్ చాలామంది మీకు యాక్సెస్ దొరకడం లేదని బాధపడుతున్నారు, సెలెక్టివ్ యాక్సెస్ అని ఫీల్ అవుతున్నారు అంటూ చివరిలో రాశారు. కైండ్లీ రీచ్ అవుట్ టు ఎవ్రీవన్ అంటూ ఆ లెటర్లో రాశారు. అంతేకాదు నిన్న మాట్లాడిన మాటలో కూడా కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని, అంటే కేసీఆర్ని ప్రజలకు దూరం చేస్తున్నారు, కేసీఆర్ని కేడర్కు దూరం చేస్తూ ఉన్నారు అనే ఉద్దేశంలో కవిత మాట్లాడారు. దాన్ని ఆమె సమర్థించుకుంటూ కూడా మీడియా ముందు కవిత మాట్లాడారు. లెటర్లోనే అదే రాశారు, మీడియా ముందు కూడా కవిత ఆ విషయాన్ని మాట్లాడారు. సో ఈ విషయం పైన ఇప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఒకసారి కవిత ఏం మాట్లాడారో మళ్ళీ చూద్దాం. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అనేది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్.